ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై కోడింగ్ ఫర్ యూ ఛానల్. టుడే టాపిక్ వచ్చేసి హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ ఇన్ పైథాన్. హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ మీన్స్ మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ ఇన్హెరిట్ ఫ్రమ్ ద సేమ్ పేరెంట్ క్లాస్. సేమ్ పేరెంట్ క్లాస్ నుంచి మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ అనేవి ఇన్హెరిట్ అవుతాయి. ఎగ్జాంపుల్, క్లాస్ బి అండ్ క్లాస్ సి బోత్ ఇన్హెరిట్ ఫ్రమ్ క్లాస్ ఏ. క్లాస్ ఏ నుండి క్లాస్ బి క్లాస్ సి అనేది ఇన్హెరిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్రామ్ చూడండి. క్లాస్ ఏ అనేది ఏంటి, ఇక్కడ పేరెంట్ క్లాస్. క్లాస్ ఏ అనే పేరెంట్ క్లాస్ నుంచి బి అనే చైల్డ్ క్లాస్, సి అనే చైల్డ్ క్లాస్ అనేది ఇన్హెరిట్ అవుతున్నాయి. ఇక్కడ ఏంటిది, క్లాస్ ఏ ఒక పేరెంట్ క్లాస్ నుంచి మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ అనేవి డెరైవ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. క్లాస్ యానిమల్, క్లాస్ నేమ్ అనేది యానిమల్ అని చెప్పి తీసుకున్నాం. డెఫ్ ఈట్ ఆఫ్ సెల్ఫ్ అని చెప్పి ఒక మెథడ్ అనేది క్రియేట్ చేసాం. సెల్ఫ్ మీన్స్ కరెంట్ వేరియబుల్స్ మెథడ్స్ని యాక్సెస్ చేసుకుంటుంది. ఏం ప్రింట్ చేసాం, యానిమల్ ఈట్స్ అని చెప్పి ప్రింట్ చేసాం. ఇదేంటి, పేరెంట్ క్లాస్. ఒక పేరెంట్ క్లాస్ మాత్రమే క్రియేట్ చేసాం. ఒక పేరెంట్ క్లాస్ నుంచి డాగ్ అనే చైల్డ్ క్లాస్ అనేది ఇన్హెరిట్ అయింది. క్లాస్ డాగ్ ఆఫ్ యానిమల్, క్లాస్ యానిమల్ పేరెంట్ క్లాస్ నుంచి డాగ్ అనే చైల్డ్ క్లాస్ అనేది ఇన్హెరిట్ అయింది. డెఫ్ బార్క్ ఆఫ్ సెల్ఫ్ అని చెప్పి ఒక మెథడ్ అనేది క్రియేట్ చేసాం. ఇందులో ఏం ప్రింట్ చేసాం, డాగ్ బార్క్స్ అని చెప్పి ప్రింట్ చేసాం. ఇదేంటి, ఇదొక చైల్డ్ క్లాస్. ఈ పేరెంట్ క్లాస్కి ఇదొక చైల్డ్ క్లాస్. అండ్ అలానే క్యాట్ అనే చైల్డ్ క్లాస్ అనేది ఇన్హెరిట్ అయింది. ఎక్కడి నుంచి, యానిమల్ అనే పేరెంట్ క్లాస్ నుంచి. క్లాస్ క్యాట్ ఆఫ్ యానిమల్. డెఫ్ మియో ఆఫ్ సెల్ఫ్ అని చెప్పి ఒక మెథడ్ అనేది క్రియేట్ చేసాం. ఇందులో ఏం ప్రింట్ చేసాం, క్యాట్ మియోస్ అని చెప్పి ప్రింట్ చేసాం. ఇక్కడ ఏంటి, యానిమల్ అనే సేమ్ పేరెంట్ క్లాస్ నుంచి డాగ్ అనే చైల్డ్ క్లాస్, క్యాట్ అనే చైల్డ్ క్లాస్ అనేది ఇన్హెరిట్ అయింది. అంటే యానిమల్ పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ డాగ్ అనే చైల్డ్ క్లాస్లోకి ఇన్హెరిట్ అవుతాయి. అలానే క్యాట్ అనే చైల్డ్ క్లాస్లోకి కూడా ఇన్హెరిట్ అవుతాయి. ఇప్పుడు ఏంటి, మనం చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ చైల్డ్ క్లాస్ అనేవి ఎన్ని ఉన్నాయి, డాగ్ అనే చైల్డ్ క్లాస్ ఉంది, క్యాట్ అనే చైల్డ్ క్లాస్ ఉంది. ఇప్పుడు ఏంటి, ఫస్ట్ డాగ్ అనేది చైల్డ్ క్లాస్. చైల్డ్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. డి ఈక్వల్స్ టు డాగ్ అని చెప్పి ఈ చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ ద్వారా పేరెంట్ క్లాస్ యొక్క మెథడ్ని యాక్సెస్ చేసుకుంటాం. ఇప్పుడు ఏంటి, డి డాట్ ఈట్ పేరెంట్ క్లాస్ యొక్క మెథడ్ని యాక్సెస్ చేసుకుంటున్నాం. అండ్ అలానే డాగ్ అనే చైల్డ్ క్లాస్ యొక్క మెథడ్ని యాక్సెస్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏంటి, వేరే చైల్డ్ క్లాస్ ఏంటి, క్యాట్ అనే చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం. సి ఈక్వల్స్ టు క్యాట్ అని చెప్పి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఈ క్యాట్ అనే చైల్డ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకుని పేరెంట్ క్లాస్ యొక్క మెథడ్ని యాక్సెస్ చేసుకుంటాం, కాల్ చేస్తాం. సి డాట్ ఈట్ పేరెంట్ క్లాస్ యొక్క మెథడ్ని కాల్ చేసాం. అండ్ అలానే క్యాట్ అనే చైల్డ్ క్లాస్ యొక్క మెథడ్ని కాల్ చేసాం. మనం ఎన్ని చైల్డ్ క్లాసెస్ అనేవి క్రియేట్ చేసుకున్నా మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ప్రతి చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఆ ఆబ్జెక్ట్ ద్వారా పేరెంట్ క్లాస్ యొక్క మెథడ్ని కాల్ చేస్తాం. ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, 2 చైల్డ్ క్లాసెస్ నుంచి పేరెంట్ యొక్క మెథడ్ని కాల్ చేస్తున్నాం కాబట్టి చైల్డ్ క్లాస్ ఏం ప్రింట్ అవుతుంది, డాగ్ బార్క్స్ అని చెప్పి ప్రింట్ చేసాం. డాగ్ బార్క్స్, యానిమల్ ఈట్స్, క్యాట్ మియోస్, యానిమల్ ఈట్స్ అని చెప్పి అవుట్పుట్ అనేది ప్రింట్ అవుద్ది. ఏంటి అవుట్పుట్ ఏంటి మనకి, డాగ్ బార్క్స్, యానిమల్ ఈట్స్. నెక్స్ట్ ఇంకొక చైల్డ్ క్లాస్ ఏంటి, క్యాట్ మియోస్, యానిమల్ ఈట్స్. చైల్డ్ క్లాస్ ద్వారా యానిమల్ మెథడ్ని కాల్ చేసాం. క్యాట్ అనే చైల్డ్ క్లాస్ ద్వారా పేరెంట్ క్లాస్ యొక్క యానిమల్ యొక్క మెథడ్ని కాల్ చేసాం. ఇక్కడ ఏంటి, ఇదేంటి, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. దిస్ ఈజ్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. సేమ్ పేరెంట్ క్లాస్ నుంచి మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ అనేవి డెరైవ్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.